హాయ్ ఫ్రెండ్స్, వన్ మోర్ మినీ వ్లాగ్. నిన్న రథసప్తమి కదా. ఎప్పుడు వచ్చే రథసప్తమి కంటే కూడా చాలా విశేషమైన రోజు మాఘమాసం ఆదివారం రథసప్తమి రావడం చాలా ప్రత్యేకం. సూర్యభగవానుడికి ఆదివారం అంటే చాలా ఇష్టం కదా. ఉదయాన్నే లేచి ఇంట్లో పనులన్నీ కూడా పూర్తి చేసుకొని తలస్నానం చేసేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసేసుకొని సూర్యకిరణాలు పడే చోట సూర్యభగవానుడి ఫోటో పెట్టుకొని పాలు పొంగించుకొని పూజ అయితే చేసుకుంటాను. కింద సూర్యకిరణాలు రావడానికి కొంచెం టైం పడుతుంది, అందుకు పైన పెట్టుకుంటామని చెప్పేసి పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకొని పూజ అవ్వడానికి లేట్ అవుతుంది కదా, ముందుగా టిఫిన్ చేసేసి రెడీగా పెట్టేస్తే మా వారి వర్క్కి వెళ్ళడానికి హడావిడి అవ్వకుండా ఉంటుంది కదా అని చెప్పేసి టిఫిన్ అది కూడా చేసేసి సూర్యభగవానుడికి గోధుమ రవ్వతో చేసిన ప్రసాదం పెట్టుకుంటే మంచిదని కొంచెం ప్రసాదం చేసుకుని ఆవు పిడికల పైన పాలు పొంగించుకొని పరమాన్నం చేసుకుని చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసి దేవుడి దగ్గర అంతా కూడా సిద్ధం చేసుకుని యూట్యూబ్లో ఒక గురువు గారు పూజా విధానం అంతా కూడా వివరించారు. ఆ వీడియో చూస్తూ పూజ అయితే చేసుకున్నాను. పూజ అంతా కూడా చాలా బాగా జరిగింది. ప్లీజ్ వీడియో నచ్చినట్లయితే